తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ పరిస్థితులను బట్టి స్థలమునకు రాలేక దూరము నుండి ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు, పెద్దలకు, అధికారులైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మనందరూ ఈ విధంగా ఆయన పాద సన్నిధికి చేరటానికి, ఇంతవరకు ఆయన ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి మనమందరము కూడా మనకిచ్చిన స్వరములతో ఆయన్ని ఘనంగా కీర్తించడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. మరి చదవబడిన అంశాల గురించి కూడా ఆలోచించినప్పుడు ఈరోజు మొదటి పాఠ్యభాగముగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు, యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు, అలాగే 3వ పాఠ్యభాగముగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్న భాగాల్ని మనం వాక్యాంశాలుగా చదువుకున్నాం. అంశాన్ని గురించి ఆలోచిస్తే ఈరోజు అందరూ కూడా స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. అందరూ కూడా ఈరోజు పొద్దున్నుంచి మొదలుపెట్టారు, విశేష చెప్పుకుంటున్నారు. అందరూ కూడా స్నేహితులు, ఫ్రెండ్షిప్ డే. ఈరోజైతే కనుక స్నేహితుల దినోత్సవం. ఎవరైతే కనుక లోకములో కుటుంబీకులను బట్టి కాకుండా, రక్త సంబంధీకులను బట్టి కాకుండా, అన్నదమ్ములుగా కాకుండా, ఎవరైతే లోకములో చదువును బట్టి స్నేహితులైన వారు ఉన్నారు, వృత్తి వ్యాపారాలను బట్టి స్నేహితులైన వారు ఉన్నారు, ఇరుగు పొరుగు వారిని బట్టి స్నేహితులైన వారు ఉన్నారు, ఎవరైతే స్నేహితులుగా ఉన్నారో వారందరూ కూడా ఈరోజు మనమందరము కూడా ఈ స్నేహాన్ని కొనసాగించడం కోసం మనకు కలిగిన ఈ అవకాశాన్ని మనందరూ కూడా సద్వినియోగపరచుకోవాలనే ఉద్దేశంతో ఆ స్నేహితుల దినోత్సవాన్ని అయితే కనుక ఎంతో చక్కగా ఒకరికొకరు బహుమతులు పంపుకుంటూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ కూడా చక్కగా ఈరోజు స్నేహితుల దినోత్సవాన్ని అయితే కనుక చేస్తున్నారు. ఇంతకు స్నేహితులు అనే మాటకు వస్తే, ఆ సంతోషాన్ని మనం పంచుకునే పరిస్థితి వస్తే ఎవరు స్నేహితులు? మన ఫోన్ బుక్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్లో అయితే కనుక నోట్ చేసుకున్నాం కదా, మన ఫ్రెండ్స్. ఎవరైనా అడిగితే కనుక ఫ్రెండ్స్. ఎవరన్నా మనకి పరిచయం అయితే వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తే కనుక వారిని ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే నాతో పాటు కలిసి చదువుకున్నారు కనుక వాళ్ళు స్నేహితులు. లేకపోతే నాతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు కనుక స్నేహితులు. నేను పనిచేసే చోట వీళ్ళు కూడా పని చేస్తున్నారు కనుక నా కొలీగ్స్ కనుక వీళ్ళ స్నేహితులు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకనే వీళ్ళందరూ కలిసి నాకు చాలామంది స్నేహితులు ఉన్నారని చెప్పడానికి కూడా ప్రయత్నిస్తారు. నా బాల్య స్నేహితులు మొదలుకొని నేటి వరకు కూడా ఎవరెవరైతే కనుక మనుషులు పరిచయం అయ్యారో వాళ్ళందరికీ అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటే, లేకపోతే కనుక వారితో కనుక ఏదైనా అవసరం వచ్చినప్పుడు కనుక ఏదైనా ఫంక్షన్కో పబ్బానికో కనుక వాళ్ళని కనుక పిలుస్తున్నట్టయితే దానిని బట్టి నా స్నేహితులని చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ పరలోకమందున దేవుడైతే కనుక స్నేహం అనే మాటకు వచ్చినప్పుడు, స్నేహితులనే డెఫినేషన్కి వచ్చినప్పుడు ఆయన వేరేగా మాట్లాడుతున్నాడు. స్నేహం అంటే ఏంటి తెలుసా? స్నేహితులు అంటే ఎవరై ఉండాలి? ఏదో నీకు పరిచయమైన వాళ్ళు బస్సులో రైల్లో కనపడితే కనుక వాళ్ళు స్నేహితులు, స్కూల్లోనో కాలేజీలో చదువుకుంటే స్నేహితులు, లేకపోతే ఆఫీస్లోనో లేకపోతే కనుక మరొక చోట పని చేస్తే కనుక వాళ్ళైతే స్నేహితులు అనుకోవటం కాదు. స్నేహితులు అనే మాటకు వచ్చినప్పటికల్లా జ్ఞాని అయిన సొలొమోను అయితే కనుక దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన అయితే కనుక ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితమే ఒక స్నేహితుడు అంటే ఎలా ఉండాలి అన్న సంగతిని గురించి ఆయన వివరణ ఇచ్చాడు. ఆయన పలికిన పలుకులు ఎలా ఉన్నావో, స్నేహితులు అనే మాటకు వచ్చినప్పుడు దేవుడు కూడా ఎవరిని స్నేహితుడని సంబోధిస్తాడో మనము కూడా అయితే కనుక ఆ స్నేహాన్ని కనుక చక్కగా రుచి చూడాలి అనుకుంటే మనము కూడా ఏ స్థితిలో ఉండాలన్న సంగతి గురించి ఈరోజు అయితే కనుక మనం కొన్ని మాటలు అయితే కనుక తెలుసుకోవడానికి, ఆలోచించడానికి ప్రయత్నిద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. మొట్టమొదట అయితే కనుక స్నేహితులు అనే మాటకు వచ్చినప్పుడు సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అయితే కనుక స్నేహాన్ని గురించి ఆయన చెప్తున్న మాటలో ఉందో చూడండి. ఇక్కడ స్నేహితుడు అంటే ఎలాంటి వాడై ఉంటాడు అంటే ఆ 17వ వచనంలో, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు. ఈరోజు మీరు ఎవరినైతే స్నేహితులు అనుకుంటున్నారో వాళ్ళు విడువక ప్రేమించేవాళ్ళైనా, అవసరం వచ్చినప్పుడు దగ్గరకు వచ్చి ఏదన్నా ఒక సందర్భం వస్తే కనుక నువ్వెవరో తిరిగినట్టు వెళ్ళిపోయేవాళ్ళు ఈరోజు లోకంలో 99% మంది అండి. ఈరోజు మీరు ఫ్రెండ్స్ అని ఎవరిని గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ స్నేహితులు ఎలాంటి వాళ్ళు తెలుసా? సందర్భోచితంగా ప్రవర్తిస్తారు. అవకాశవాదాన్ని అయితే కనుక వాళ్ళైతే కనుక చక్కగా దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. నీతో పని ఉంటేనే, నీ వలన ప్రయోజనం ఉంటేనే నీ దగ్గర స్నేహితులుగా ఉంటారు. ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. నీ దగ్గర ధనం ఉంటే కనుక నిన్ను స్నేహితులుగా చాలామంది భావిస్తారు తెలుసా? ధనవంతునికి స్నేహితులు అధికముగా ఉంటారు. ఇదే సామెతల గ్రంథంలో అయితే కనుక సొలొమోనే చెప్తాడు. ధనవంతునికి స్నేహితులు అధికముగా ఉంటారు వద్దనుకుంటే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఏదన్నా నాకు అవసరం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఆ ధనవంతుడైన స్నేహితుడు నాకు ఉన్నట్టయితే
నా ఆపదలో అతని సహాయాన్ని కోరొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది వస్తారు. ధనవంతుడైన స్నేహితులు అధికంగా ఉంటారు, కానీ దరిద్రుడు ఉన్నవారిని కూడా పోగొట్టుకుంటాడు. రెండో మాటకు వచ్చేటప్పటికల్లా సొలొమోను అదే చెప్తున్నాడు. అదే ఉన్న ఆస్తిని పోగొట్టుకుంటే ఆటోమేటిక్గా స్నేహితులు కూడా వెళ్ళిపోతారు. ఆస్తి ఉన్నంతసేపు స్నేహితులు ఉంటారు, ఆస్తి పోగొట్టుకున్న తర్వాత స్నేహితులు వెళ్ళిపోతారు. పదవి ఉన్నంతసేపు చాలామంది స్నేహితులు ఉంటారు, వద్దనుకుంటే మన చుట్టూ తిరిగే వాళ్ళు చాలామంది. కానీ ఆ పదవి పోతే కనుక ఒక్కరు కూడా మన దగ్గర ఉండరన్న సంగతి మీకు తెలుసా? ఒంట్లో అందం ఉన్నంతసేపు కూడా చాలామంది మీకు స్నేహితులుగా ఉంటారు, బలం ఉన్నంతసేపు మీకు చాలామంది స్నేహితులుగా ఉంటారు. మీరు లోకంలో అయితే కనుక పేరు ప్రఖ్యాతులు కలిగి గొప్ప వీరులుగా శూరులుగా మీరు కీర్తించబడుతున్నంతసేపు వద్దనుకుంటే మీకు స్నేహితులు ఉంటారు. కానీ ఏ రోజైతే కనుక మీకున్నది పోగొట్టుకున్నారో, ధనం పోగొట్టుకున్న రోజున, పదవి పోగొట్టుకున్న రోజున, పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకున్న రోజున, మీ ఒంట్లో ఉన్న అందం పోయిన రోజున, బలము పోయిన రోజున, మీకున్న స్నేహితులైతే కనుక ఒక్కొక్కరుగా అందరూ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారే తప్ప ఎవరూ కూడా మీ దగ్గరైతే ఉండరు అనేది దేవుడు చెప్తున్నాడు. నిజమైన స్నేహితుడు అనుకుంటే నువ్వు మంచి పనులు చేసేప్పుడు మాత్రమే నేను అంటి పెట్టుకునేవాడే కాదండి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట సొలొమోను ఏమంటాడంటే, నువ్వు అన్నీ అనుకూలంగా ఉన్నావు, నువ్వు చక్కగా ఉన్నావు కనుక స్నేహితులు కాదు. కొన్ని సందర్భాల్లో నువ్వు చెయ్యకూడని పని చేసి, నువ్వు ఒక దొంగవైపోయినప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టి అతనైతే కనుక వెళ్లకుండా ఉండాలి. నువ్వు తప్పే చేస్తుండొచ్చు కాక, ఒక మర్డర్ నువ్వు చేస్తుండొచ్చు కాక, లేకపోతే చేయకూడని పని నువ్వు చేస్తుండొచ్చు కాక, అప్పుడు కూడా నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? విడిచిపెట్టుకోకుండా ఉంటాడు. నేను నీ ఫ్రెండ్ని అని అన్నాడు అనుకుంటే కనుక, వాడు నా స్నేహితుడని నువ్వు కూడా చెప్పుకోవాలనుకుంటే ఎప్పటికీ నేను అంటి పెట్టుకుని ఉండేవాడని అర్థం. లోకంలో మన స్నేహితులు ఏమైనా ఉంటారో తెలుసా? మనం మంచిగా ఉన్నంతసేపు, మనం మంచి పనులు చేస్తున్నంతసేపు, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నంతసేపు, ఆ వ్యక్తి కోరుకున్నవన్నీ మన దగ్గర ఉన్నంతసేపు వద్దనుకుంటే మన దగ్గర చాలామంది స్నేహితులు ఉంటారు. కానీ మన వల్ల ఏదైనా ఒక జరగకూడని పొరపాటు జరగచ్చు కాదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం కరెక్ట్గానే ఉంటామని కాదండి, చాలా సందర్భాల్లో మనం తప్పటడుగులు పడుతూ ఉంటాయి. కానీ ఆ తప్పటడుగులు పడుతున్నప్పుడు కూడా నువ్వు మంచి చేసావనే కాదు, చెడు చేసినప్పుడు కూడా నేను విడిచిపెట్టనని ఎవరైతే కనుక హత్తుకుని ఉంటారు, ఎవరైతే కనుక హత్తుకుని ఉంటారో వారు నిజమైన స్నేహితులు కదా. దేవుడు అలాంటి వారిని అయితే కనుక నిజమైన స్నేహితులు. లోకంలో స్నేహితులు ఒకసారి చూడండి, మన వల్ల వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలిగినంతసేపు కూడా చాలామంది మన చుట్టూ ఉంటారు. కానీ మన వలన ఏదైనా అనుకోని నింద పడుతుంది, అవమానము కలుగుతుంది, బాధ కలుగుతుంది అనుకుంటే ఒక్కొక్కరుగా అందరూ కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉంటారు. అందుకని నిజమైన స్నేహితుడు విడివక ప్రేమిస్తారు. ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అందుకనే ద మోస్ట్ ఒకళ్ళు కనుక మంచి ఫ్రెండ్షిప్ అనే మాటకు వస్తే కనుక ప్రపంచంలో ఒకళ్ళ పరలోకమందున దేవుడు ఒకళ్ళు కనుక తన కుమారుని యేసుక్రీస్తుతో మనిషికి ఏర్పరిచిన ఫ్రెండ్షిప్ అయితే, ఒకళ్ళ లోకంలో దాని తర్వాత స్థానం ఏదైనా లోకంలో శరీరపరంగా ఏదైనా ఉందనుకుంటే అది భార్యాభర్తల సంబంధం అండి. భార్యాభర్తలు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్ళి అనే పేరుతో అయితే కనుక వాళ్ళైతే కనుక కలిసి కాపురం చేయడానికి వస్తారు. ద బెస్ట్ అనుకున్నప్పుడైతే కనుక మంచి స్నేహితులు అనడానికి రుజువు అదే. వాళ్ళు ఏం జరిగినప్పుడు కూడా లోకంలో మిగిలిన వారైతే కనుక ఎడమోహం పెడమోహంగా ఎన్నో సందర్భాల్లో ఉంటారు. ఏదైనా సందర్భం వచ్చేటప్పుడు కనుక విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ భార్యాభర్తల దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏర్పరిచిన బంధము అనే మాటకు వస్తాయి. యేసు ప్రభుతో కనుక ఒకవేళ మనకున్న వధువు సంఘం యొక్క భారము ఒకరికైనా బాధ్యత అని కనుక అనుకున్నట్టయితే కనుక అది భార్యాభర్తల గురించి చెప్తాడు. సో ఆ భార్యాభర్తల సంబంధం అనుకున్నప్పుడు ఇది విడివొక్క ప్రేమించేటట్టు ఉంటుంది. మా ఆయన మంచోడు కాదు కదా అని కాదండి. మా ఆయన మంచోడైతే ప్రేమిస్తాను, చెడ్డవాడైతే ప్రేమించడని ఎవరన్నా అన్నారనుకుంటే కనుక వాడికి బుర్ర తక్కువైందని అర్థం, వాడికి దేవుని సంకల్పం అర్థం కాలేదని. నా భార్య అందంగా ఉంది కనుక ప్రేమిస్తాను, అందం లేకపోతే ఒకళ్ళు ప్రేమించలేని ఎవరు అనుకుంటే కనుక వీడికి సరిగా దేవుని చిత్తం అర్థం కాలేదని. విడువక ప్రేమించటం, వారు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా మాకు ఏర్పరిచిన బంధం, ఇది స్నేహ బంధం. అత్యంత ఉత్తమమైన బంధం ఏదనుకుంటే కనుక భార్యాభర్తలు స్నేహితులు వాళ్ళిద్దరు కూడా స్నేహితులు. ఎంత అంటే కనుక అరమరికలు లేకుండా తల్లిదండ్రుల దగ్గర కూడా కొన్ని దాపరికాలు ఉండొచ్చు, కన్న పిల్లల దగ్గర కూడా కొన్ని దాపరికాలు ఉంటాయి, అన్నదమ్ముల దగ్గర కూడా దాపరికాలు ఉంటాయి. కానీ ఏ అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా చెప్పుకునే బంధం ఏదైనా ఉందనుకుంటే అది భార్యాభర్తల బంధం. యేసు ప్రభువారు అయితే కనుక ఈరోజు మనల్ని కూడా అలాంటి బంధముతోనే దగ్గరికి చేర్చుకోవాలని కోరుకున్నాడు. ఆయన కూడా వరుడుగా మనమందరము కూడా వధువుగా వెళ్ళాలనుకున్న ఉద్దేశం కూడా అదేనండి. స్నేహితులు అనే మాటకు వస్తే కనుక అది మీరు చదువుకున్న 2వ పాఠ్యభాగంలో యేసు ప్రభువారు అయితే కనుక చాలా స్పష్టంగా ఆ మాటనైతే కనుక చెప్పారు. ఇక నుంచి మిమ్మల్ని మరొకలా అనుకోవట్లేదు, మిమ్మల్ని పిలిచే విధానంలో మిమ్మల్ని వరుస పెట్టయితే కనుక మరొకలా అనుకోవట్లేదు కదా అని చెప్పి ఆయన ఏమంటున్నాడో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 15వ అధ్యాయము యోహాను సువార్త మనం చదువుకున్న 2వ పాఠ్యభాగం
మనం 9వ వచనం నుంచి చదువుకున్నాం కదా. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. నా ప్రేమ యందు మీరు నిలిచి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అక్కడ చెప్పేటప్పుడు స్నేహం అనే మాటకు వస్తే కనుక ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉండే ప్రేమను గురించి చెప్తున్నాడు. అది ఎప్పటికీ శాశ్వతమైన ప్రేమగా అయితే కనుక అని చెప్తున్నాడు. అప్పుడు 12వ వచనం దగ్గరికి వచ్చి అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడును లేడు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టడం. ఒకవేళ కనుక ఈరోజు ఎవరన్నా నా స్నేహితులు ద బెస్ట్ అని కనుక మీరు ఎవరన్నా చూపించాలనుకుంటే వారు మీ కొరకు ప్రాణం పెడతారా, లేదా మీరైనా కానీ వారి కొరకు ప్రాణం పెట్టగలిగే స్థితిలో ఉన్నారా లేదన్న సంగతి ఒక్కసారి చూసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి, వారి కొరకు మీరు ప్రాణం పెడతారా? నా భార్య కొరకు నేను ప్రాణం పెడతాననుకుంటేనే అదైతే కనుక అత్యంత ఉత్తమమైన బంధం అండి. నా భర్త కొరకు నేను ప్రాణం పెడతాననుకుంటేనే దేవుడు ఏర్పరిచిన అత్యంత ఉత్తమమైన బంధంగా దాన్ని పరిగణించబడుతుంది. ఎలా పోతే నాకెందుకు అనే మాట ఎవరన్నా అన్నారనుకుంటే కనుక వీళ్ళకి దేవుని చిత్తం అర్థం కాలేదు. మొదట దేవుని ప్రేమే వీళ్ళకి తెలియదని అర్థం అండి. ఈరోజు లోకంలో చాలామంది స్నేహితులు చెప్పుకోవడానికైతే కనుక ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. కానీ ఆ ఫ్రెండ్స్ అనుకున్నప్పుడైతే కనుక ప్రాణం పెట్టగలిగే ఫ్రెండ్ ఎవరున్నారో ఒక్కసారి చూడండి. ఫ్రెండ్ అయితే కనుక వాడు ప్రేమించేవాడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువానికంటే గొప్పవాడు అన్నాడు. అతను విడువక ప్రేమించేటట్టు ఉండాలి. అతనైతే కనుక విడువక ప్రేమించేటట్టు ఎంత గొప్పగా ఉండాలంటే అక్కడ చెప్తున్నాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించాలి కదా. యేసుప్రభు అన్నాడు, తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువానికంటే గొప్పవాడైతే కనుక ఎవడో లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు. యేసుప్రభు వారు మనల్ని ఏ రూపంలో తన దగ్గరికి తెచ్చుకోవాలనుకున్నారో జాగ్రత్తగా గమనించండి. ఏ రూపంలో? స్నేహితుల రూపంలో తెచ్చుకోవాలనుకున్నారు. అందుకని ఆ స్నేహితుల కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. అందుకే నేను చెప్పేటప్పుడు ఫైనల్గా చెప్పేటప్పుడు తను వధువు అనుకున్నప్పుడు మనందరూ కూడా, ఆయన వరుడు అనుకున్నప్పుడు మనందరూ కూడా వధువుగా మనం సంబోధించాడు. పెండ్లు కుమార్తెగా మనం వెళ్ళబోతున్నాం, పెండ్లు కుమారుడుగానే రాబోతున్నాడు. ఎలాంటి బంధం అనుకున్నప్పుడైతే కనుక స్నేహితుల బంధం. అందుకనే మనకు 1 కొరింథీ చదువుతున్నప్పుడు కానీ 1 యోహాను పత్రిక చదువుతున్నప్పుడు కూడా సహవాసం కోసం వెళుతున్నాం. మనమైతే కనుక మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది. సహవాసం అంటే కనుక స్నేహితులు చేసేదాన్ని సహవాసం అంటారు. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన సహవాసం అలాగే ఉందా? ఎప్పటికైతే కనుక విడిపోకుండా ఉండేటట్టుందా? ఏదైనా మనుషుల మధ్యన కనుక అభిప్రాయ భేదాలు వస్తాయి, ఆశలు కోరికలు పెరిగితే, చేయొద్దన్న పని చేస్తే వెంటనే అయితే కనుక మనుషుల మధ్యన అయితే కనుక విభేదాలు కలిగి విడిపోయే పరిస్థితి వస్తుందా? లోకంలో వద్దనుకుంటే కూడా పడే స్నేహితులు చాలామంది ఉన్నారండి. వాళ్ళకి అవసరం ఉన్నంతసేపు కూడా దగ్గరగా చేరి నేను అంతటి స్నేహితులు లేరని చెప్పడానికి ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. కానీ ఏదైనా ఒక చిన్న విషయం వస్తే కనుక వెంటనే మళ్ళీ విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు స్నేహితులు కాదండి. చావు వరకు కూడా, నేను మరణము వరకు కూడా నేను వెంబడిస్తాను, లేదనుకుంటే కనుక నీ మరణాన్ని తప్పించడం కోసం నేను మరణిస్తాను అనుకునే వాళ్ళే నిజమైన స్నేహితుడే. ఈరోజు స్నేహితులు దినోత్సవానికి వచ్చే ఊరికి విషయం చెప్పుకోవటమో లేకపోతే ఫ్రెండ్స్ అన్న ఉద్దేశంతో ఫోటోలు దిగినంత మాత్రం చేస్తే అది స్నేహం కాదండి. ప్రాణం పెడతారా? ఎలా ఉండాలి? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఒకసారి ఇదే మాటను అదే సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనంగా చదువుతున్నాను చూడండి. మేలు కోరి స్నేహితుడు గాయములు చెయ్యును. నిజమైన స్నేహితుడైతే కనుక మేలు కోరి నువ్వు బాగుండాలని ఉద్దేశంతో కోరుకుంటాడు. ఎప్పుడూ కూడా నీ క్షేమాన్ని కోరుకునేవాడు నీ స్నేహితుడు. నిన్ను అమ్మేయాలను కోరుకునేవాడు కాదు, నిన్ను పడగొట్టాలను కోరుకునేవాడు కాదు. యేసు ప్రభు కూడా స్నేహితుడిని దగ్గరకు వచ్చాడు ఒకడు. కానీ ఆఖరి క్షణాలు అయితే కనుక యేసు ప్రభుని వాడు ఏం చేశారు తెలుసా? 30 వెండి నాణేలకైతే కనుక అమ్మేశారండి. వాడు 30 వెండి నాణేలకి అమ్మేసేవాడు అయి ఉండకూడదు. నీ స్నేహితుడు నీ మేలు కోరేటట్టు ఉండాలి, నీ ప్రాణం నిలబెట్టేటట్టు ఉండాలి, నీ రక్షణ కొరకు తను పనిచేసేటట్టు ఉండాలి. మీరు ఎవరినైనా స్నేహితులు చేసుకుని నా ఫ్రెండ్ అని మీరు చెప్పుకోవాలనుకుంటే కనుక అలాంటి ఫ్రెండ్స్ని సంపాదించండి. మీ కొరకు నిలబడే ఫ్రెండ్స్ని అయితే కనుక సంపాదించుకోండి. చావు వరకు కూడా తోడుగా ఉండే ఫ్రెండ్స్ని సంపాదించండి. అంతను ఎలాంటి వాడిగా ఉండాలనుకున్నప్పుడు నువ్వేదైనా పొరపాటు చేస్తుంటే కనుక నీ మేలు కోరి లాగిపెట్టి అక్కడ పీకేటట్టు ఉండాలి. నేను విడిచిపెట్టి పారిపోకూడదు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు పక్క నుంచి వెళ్ళిపోయేవాడు కాదు నీ స్నేహితుడు.
లోకంలో చాలామంది ఈరోజు మన స్నేహితులు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఏదైనా తప్పు మంచిగా చేసినంతసేపు మన చుట్టూ ఉండొచ్చు కాక, మనం ఏదైనా ఒక పొరపాటు చేస్తున్నామన్న సంగతి తెలుస్తుందనుకుంటే చేస్తామండి. పొరపాట్లు చేయకుండా ఎవరున్నారు? మనలో పాపం లేదని చెప్పుకొని ఎడల మనము దేవుడినే అబద్ధికునిగా చేస్తాం. తప్పులు అందరము చేస్తాం. పొరపాటు చేసినప్పుడు నిజమైన స్నేహితుడు పక్కన కూర్చొని ఏం చేయాలట? కావాలనుకుంటే కనుక నేను గద్దించవచ్చు, నేనైతే ఖండించవచ్చు, నీకు బుద్ధి చెప్పచ్చు. లేదు అనుకుంటే కనుక నీ చెంప చెల్లుమనేటట్టు కూడా కొట్టచ్చు. నేను అలా సరి చేసేవాడే ఉండాలి. మేలు కోరి స్నేహితుడు గాయములు చేసేవాడంటే కనుక వాడు ఎలాంటి వాడైనా కానీ వాడు కొట్టాడనే భయం కాదు, ఇలాంటి వాడే జీవితాంతం ఉండటానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసినా అది నా మీదకి వస్తుందిరా, నువ్వు చెడిపోయినప్పుడు కూడా నేను ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది, కాబట్టి నువ్వు తప్పు చేయడానికి వీల్లేదన్న ఉద్దేశంతో నీ తప్పును సరి చేయడానికి ప్రయత్నిస్తాడు స్నేహితుడు. నువ్వు ఏదన్నా అనుకోని సంఘటన బట్టి కనుక ఏదైనా పొరపాటు జరుగుతుంది అనుకుంటే ఆ పొరపాటులో తప్పించుకుని వెళ్ళిపోవడం, మనకెందుకులే అని మొహం చాటేయడం. ఎందుకంటే నీతో పాటు ఉండాలనుకున్నాడు, జీవితాంతం ఉండాలనుకున్నాడు. అందుకు నేను ముందే చెప్పాను, భార్యాభర్తలు అనుకున్నప్పుడు ద బెస్ట్ ఫ్రెండ్స్ అని. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు రోజు ఇంట్లో కలహమే ఉంటుందండి. చాలామంది ఇళ్ళలో అయితే కనుక రోజు కలహమే. కలహం ఉన్నంత మాత్ర చిత్తంలో మంచోళ్ళు కాదని మాత్రం మీరు ఎప్పుడు అనుకోద్దండి. భార్య అరుస్తున్నా, భర్త అరుస్తున్నప్పుడు కూడా కారణం ఏంటి తెలుసా? నువ్వు తప్పు చేస్తే నీతో పాటు నేను బుక్ అయిపోతాను. నువ్వు పొరపాటు ఆలోచన చేసినా, పొరపాటు మార్గంలో వెళ్ళినా, నువ్వు చేయకుండా పని చేస్తే కనుక నలిగిపోతాను, నేను కూడా నలిగిపోతాను నీతో పాటు. నేను నీతో పాటు ఉండాలనుకున్నాను, మధ్యలో నేను విడిచిపెట్టి వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. చావు వరకు, మరణం వరకు కూడా నేను నీతో పాటు ఉండాలనుకున్నాను. అందుచేత నువ్వు తప్పు చేస్తే కనుక నేను ఊరుకోను. నువ్వు తప్పు చేస్తే నేను నలిగిపోతాను, నువ్వు చేసి పిచ్చి పనులు బట్టి నేను బలిగిపోతాను. అందుచేత నువ్వు ఉద్దేశంతో భార్యనైతే కనుక గద్దించేవాళ్ళు ఉంటారు, భర్తని గద్దించేవాళ్ళు ఉంటారు. తగులు పడినంత మాత్రం చేస్తే ఇదని కాదండి. వాళ్ళు రోజు కొట్టుకున్నారు అనుకుంటే కారణం ఏంటంటే కనుక బాగుపడాలనే ఉద్దేశంతో గొడవ. నువ్వు బాగుపడాలి కదా, నువ్వు బాగుపడకపోతే కనుక ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో రోజు ఒకరినొకరు సర్దించుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చదివేటప్పుడు కూడా అదే అంటున్నాడు, మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు. కానీ లవర్ అలా చేయదండి. తెలుసా మీకు సంగతి? ప్రేమికులు ఉన్నారు మీకు కూడా, మీకు భార్య భర్తలు ఉన్న వాళ్ళు కూడా చివరికైతే కనుక మీ పక్కన సైడ్ బిజినెస్లు కొంతమందికి ఉన్నాయండి, ప్రేమికులు ఉన్నారు. వారైతే కనుక మీ ఉంపుడు గత్తెల దగ్గరికి వచ్చినప్పుడు ఉంచుకున్న వాళ్ళ దగ్గరికి వస్తే కనుక వాళ్ళు అలా చేయరు. వాళ్ళు ఎప్పుడూ కూడా లెక్కలేని ముద్దులు పెడుతూనే ఉంటారు. రాయబడిన మాట అలాగే రాశారు సొలొమోను. పగవాడైతే కనుక లెక్కలేనన్ని ముద్దులు పెడతారు. ఎందుకంటే మిమ్మల్ని సంతోష పెట్టడమే వాళ్ళకి కావాలి. మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీకు అందినంత మీ దగ్గర నుంచి గుంజుకోవటమే వాళ్ళకి కావాలి. అందుచేత మీరు తప్పు చేసినప్పుడు కూడా తప్పును కూడా వాళ్ళు గొప్పగా చూస్తారే తప్ప నిన్ను సరిచేసి నేను సరి అయిన మార్గంలో పెట్టాలని మాత్రం ఎవరు అనుకోరు. నువ్వు తప్పులో ఉన్నప్పుడు కూడా నేను పొగుడుతూనే ఉంటారు వాళ్ళు. పోతే పోతావు, నాకేంటి, నువ్వు కాకపోతే మరొకడు వెంటనే ఇంకొకడు చూసుకుంటాను, నువ్వు కాకపోతే మరొకరు చూసుకుంటాను, నువ్వే నాకేం గొప్ప ఏం కాదు కదా, నువ్వే నాకేం గొప్ప కాదు కదా. లోకంలో అయితే కనుక ఇలాంటి కార్యక్రమాలు చూడండి. మీరైతే కనుక మామూలుగా చదువుకున్నప్పుడే పర్వాలేదండి, మీరు ఎలా ఆలోచించినా ఇందులో అయితే కనుక అసభ్యం ఏమీ లేదు. కానీ మనుషులు చేసే పని గురించి ఆలోచించండి. నువ్వైతే కనుక సుబ్బిసెట్లాగా ఉండాలనుకుంటే కనుక చింతామణిలా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ వాడుకుని వెళ్ళిపోతారు, నువ్వు ఎలా పోతే వాళ్ళకి ఎందుకు. కానీ భార్య ఆ పని చేయదు, భర్త పని చేయడు. ఎందుకంటే నీ జీవితాంతం నీతో పాటు ఉండాలనుకుంటే నువ్వు తప్పటడుగు వేస్తే, నువ్వు పొరపాటు చేస్తే తద్వారా కలిగే చేదు ఫలితాన్ని నేను కూడా అనిపించాలి. నీ ఒంట్లో రోగం వస్తే నాకు ఇబ్బంది, నీ వలన కనుక ఉన్న ఆస్తిపాస్తులు పోతే నేను కూడా ఇబ్బంది పడతాను కదా. నువ్వు చేసే పనులు బట్టి లోకంలో అయితే కనుక నిందల అవమానాలు వస్తే నాకు ఇబ్బంది కదన్న ఉద్దేశంతో మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడట? గాయములు చేస్తాడు. ఒక భర్త, ఒక మంచి భర్త భార్య ఎడల అలాగే ప్రవర్తిస్తాడు. ఒక మంచి భార్య అయితే కనుక భర్త ఎడల అలాంటి ప్రవర్తనతో ఉంటుంది. పోనే నాకెందుకు, పోతే పోతాడు అనుకుంటే వీళ్ళకి దేవుని చిత్తం అర్థం కాలేదని. అందుకని ఇలాంటి పనికి మారిన వాళ్ళే ఇంట్లో వదిలిపెట్టయితే కనుక బయటికి వెళ్ళైతే కనుక చేయకూడని సాహసాలు చేసి జీవితాన్ని సర్వనాశనం చేసేసుకుంటున్నారు. ఈరోజు ఫ్రెండ్స్ అనే మాటకు వస్తే కనుక ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో కూడా ఈరోజు చాలామందికి తెలియట్లేదని. ఇంట్లో ఉన్న భర్తను భార్యను వదిలిపెట్టి కూడా బయట వ్యక్తులతో సహవాసం చేసి నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు నిన్నైతే కనుక పొగుడుతూ ఉంటారు, లెక్కలేని ముద్దులు పెడితే కనుక రేపటి దినాన్ని నీకు నాశనానికి నువ్వు పోతావు. కానీ నీ మేలు కోరేవాడైతే కనుక నేను గాయపరుస్తావు. నువ్వు చేసే పనిని తప్పుపడతాం, అది తప్పని కాదండి. నువ్వు పొరపాటు చేస్తుంటే కనుక దాన్ని అయితే కనుక రేపటం తప్పు కాదండి, గాయాన్ని మాన్పటం కోసం ప్రయత్నం కదా. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడట? గాయములు చేస్తాడు. అదే పగవాడైతే కనుక లెక్కలేని ముద్దులు. మీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు? మీరు ఏదైనా ఒకరు కనుక పొరపాటు చేస్తుంటే కనుక చూచి చూడనట్టుగా మనకింటికి లేని వెళ్ళిపోయే రకమా? మీరు ఏదైనా పొరపాటు చేస్తున్నారు అనుకుంటే కనుక వద్దండి, అలాంటిది చేస్తే కనుక రేపటి దినాన మీరు నేను కూడా ఇబ్బంది పడతాం.
నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళను. మీరు ఏం చేసినా కానీ, మీరు తప్పే చేసినా, చివరికి ఒక మనిషిని మీరు చంపేసినా మీ పక్కన నేనే నుంచుంటాను. మీరు తప్పు ఎంత పెద్దదనే చేయొచ్చు కాక, స్నేహితుడిని నేను మీ పక్కనే నుంచుంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఉంటానని చెప్పేవాళ్ళు అయితే కనుక నిజమైన వారు అవుతారని. అందుకనే ఆ స్నేహితులు అనుకున్నప్పుడు ఎలా ఉండాలనుకున్నప్పుడు ఆ 9వ వచనం చదువుతున్నాను చూడండి. అదే 27వ అధ్యాయము సామెతల గ్రంథం 9వ వచనం. తైలమును అత్తరును హృదయమును సంతోషపరుచినట్లు చెలికాని హృదయములు ఉండొచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. ఆ స్నేహితుడు మాట్లాడే మాటలు ఎలా ఉండాలట? అత్తరు పూసినట్టు ఉండాలట. సెంటు కొడితే కనుక ఎలాంటి సువాసన భరితంగా ఉంటుందో అంత చక్కటి హృదయమైన మాటలు మాట్లాడాలి. సెంటు కొడితేనే కదా వాసన. కొంతమంది మాట్లాడుతుంటేనే ఆ మాటల్లోనే మనకి తెలియని పరిమళం రావాలి. మన హృదయాన్ని తాకేటట్టు ఉండాలి, చక్కగా మనం దాన్ని ఆఘ్రానించేటట్టు ఉండాలి. వాడు మాట్లాడుతుంటే కనుక అంత హృదయం మనకైతే తెరిపిని పడేటట్టు ఉండాలి. ఎంత బాధలో ఉన్నా, మనం ఎంత నిస్తేజంగా కనపడుతున్నా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఎంత కన్నీళ్లతో మనం ఉన్నప్పుడు కూడా వారి యొక్క మాటలు అయితే కనుక మనకైతే కనుక అంత సేద తీర్చేటట్టుగా ఉండాలి. మీ భర్త అనుకున్న భార్య అనుకున్న ఫ్రెండ్స్గా చూడండి, మీరు ఫ్రెండ్స్ అవ్వండి. మీ భార్య భర్తలు మీరు ఫ్రెండ్స్ అయిన రోజున, అరమరికలు లేకుండా ఒకరికొకరితో చక్కగా మాట్లాడుకున్న రోజున, ఒకరి మేలు కొరకు ఒకరు ఆలోచించిన రోజున ఎవరో వద్దని మీకు ఫ్రెండ్స్. లోకంలో మీరు ఫ్రెండ్స్ అనుకుంటారే కానీ అవసరం ఉన్నంత వరకు ఉంటున్నారే తప్ప తర్వాత ఎవరు ఉంటున్నారండి? మీ వలన ఏదైనా ఒక నష్టమో కష్టమో కలుగుతుంది అనుకుంటే కనుక అందరూ కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారే తప్ప ఎవరు దగ్గరగా ఉండరండి. ఏదో ఒక వంక చెప్పైతే కనుక అందరూ వెళ్ళిపోతారు. కానీ విషయం తెలియట్లేదు చాలామందికి. ఎందుకు యేసు ప్రభువారిని బట్టి కనుక దేవుడు ఇంత గొప్ప సంకల్పం చేశాడు? భార్యాభర్తల సంబంధాన్ని దేవుడు అంత చక్కగా ఎందుకు ఏర్పాటు చేశాడు? వారిని బట్టే ఒకరు కనుక లోకంలో ఉన్న వారందరికీ ఆదర్శంగా ఉండేటట్టుగా వారిని ఉదాహరణ ఎందుకు చూపిస్తున్నాడో చాలామందికి తెలియట్లేదండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఇద్దరు వ్యక్తులు కదా భార్యాభర్తలు అంటే, ఒకరికొకరు సంబంధం లేని వాళ్ళు ఎక్కడో పుట్టారు, ఒకరికొకరు తెలిసి పెరగలేదు. కానీ పెళ్లి అనే పేరుతో దగ్గరికి చేరినందుకు గాను ఆ రోజు నుంచి వాళ్ళకైతే కనుక ఆ సంబంధం ఏర్పడుతుంది. భార్యాభర్తలు అన్నారు, స్నేహితులుగా, ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ ఎంత అంటే కనుక చావు వరకు కలిసి ఉండే ఫ్రెండ్స్ కదా. దేవుడైతే కనుక ఈ సంకల్పాన్నే మనందరికీ అర్థం చేయించాలనే ఉద్దేశంతో యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. మాట్లాడుకునేటప్పుడు కూడా దయచేసి మాట్లాడండి. మీరు మాట్లాడితే ఎవరో మాట్లాడినంత గొప్పగా ఉండాలి. మా ఆవిడ నోరు విప్పిందంటే చాలండి బాబు భయమేసేద్ది నాకు అనుకుంటే కనుక మీరు సరైన పని చేయలేకపోతున్నారు. మీ భర్తని మీరైతే కనుక నిష్ఠూరు పెడుతున్నారని మాత్రం మర్చిపోవద్దు. అమ్మో మా ఆయన మాట్లాడితే కనుక అంత వాగుడేనండి అని కనుక భార్య అని అంటుంది అనుకుంటే ఆ భర్తలో లోపం ఉందండి, సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవరో మాట్లాడుతున్నప్పుడు కూడా అందులో అయితే కనుక మనిషికైతే కనుక ఆహ్లాదం కలిగించేటట్టు ఉండాలి. తైలము అత్తరు వాసన వచ్చేటట్టు ఉండాలి. అత్తరు పూసుకుంటే కనుక ఎంత ఆహ్లాదకరంగా ఉందో, మీరు మాట్లాడుకుంటుంటే కనుక అంత చక్కగా ఉండాలి కదా. మీరు మాట్లాడుకుంటే కనుక అంత చక్కగా ఉండాలని కిందకు వచ్చేటప్పటికి ఎలా ఉండాలి చూడండి. 17వ వచనం చదువుతున్నాను చూడండి. 17వ వచనం, అదే 27వ అధ్యాయము 17వ వచనం. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళైతే కనుక ఎలా ఉండాలట? ఇనుము రాసుకుంటే కనుక తెలుసు కదా. కొడవలికి కక్కు పెట్టాలనుకుంటే, కత్తులకు పదును పెట్టాలనుకుంటే దేని వల్ల పెడతారు? ఓ ఇనుప ముక్క కనుక పదును పెట్టాలనుకుంటే మళ్ళీ ఇనుమునే వాడాలి. ఆ ఎదుటివాడికి పదును పెట్టగలిగే శక్తి ఉండాలి స్నేహితుడికి. నీ స్నేహితుడు నిన్నైతే కనుక షార్ప్గా తయారు చేసేటట్టు ఉండాలి, వివేకము కలిగించేటట్టు ఉండాలి. నీ స్నేహితుడు పక్కన కూర్చుని పనికి మాలి మాటలు కాదు చెప్పేది. వారు ఏదైనా మాట్లాడుతున్నారనుకుంటే కనుక నీ తెలివిని పెంపొందించేటట్టు ఉండాలి, జ్ఞానాన్ని పెంపొందించేటట్టు ఉండాలి, నీ వివేకాన్ని అయితే కనుక వికసింపచేసేటట్టు ఉండాలి నీ స్నేహితుడు మాట్లాడుతుంటే. అలాంటి వాడు స్నేహితుడండి. ఇనుము చేత ఎలాగైతే కనుక పదును పెట్టబడుతుందో నీ పక్కనవాడు కూడా నీలాంటి వాడే ఉండాలి. సాటి అయిన సహాయం అన్నాడు. అందుకని యేసుప్రభువారి గురించి చెప్పుడు మనం ఆదాము హవ్వల దగ్గరికి వచ్చేటప్పటికల్లా వాక్యం చదువుతున్నాం అనుకోండి. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు అడుగుతున్న మాట అంటే కనుక ఆదాముకు సాటి అయిన సహాయము. ఇనుముకు సాటి ఏంటంటే కనుక ఇనుమే, ఇంక దానికి ఏమీ లేదు. ఇనుముకు ఇనుమే దానికైతే సాటి. ఇనుము మాత్రమే మరొక ఇనుము ముక్కనైతే కనుక పదును చేయగలదు, సాఫ్ చేయగలదు అది. అలాగే సాటి అయిన సహాయం అనుకుంటే కనుక నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళే ఉండాలి, నీకు సమ ఉచ్చిగా ఉండేటట్టు ఉండాలి. నీ పోటీ అనుకోవాలి. నీ స్నేహితుడు అనుకున్నప్పుడు పనికి మాలినవాడు కాదు, నువ్వు చెప్పిందల్లా చెయ్యి అనుకుంటూ వినేవాడు కాదు, నువ్వు చెప్పేదానికైతే కనుక తల ఊపేవాడే కాదు, పొరపాటు చేస్తున్నప్పుడైతే కనుక నిన్ను సరిచేసేవాడే ఎంత గొప్పవాడే ఉండాలి. ఆపద కలిగినప్పుడైతే కనుక సహాయం చేసి నిన్ను తప్పించేవాడై ఉండాలి. నువ్వు దుఃఖంలో ఉంటే కనుక నేనైతే కనుక ఓదార్చగలిగేవాడై ఉండాలి. నువ్వేదైనా నిరాశ నిస్పృహలో ఉన్నావు అనుకుంటే కనుక అందులోంచి నిన్ను బయట పడేసైతే కనుక మరలా పూర్వపు స్థితికి నిన్ను తీసుకొచ్చే గొప్పోడే ఉండాలి.
నువ్వు తీరని వేదనతో ఉన్నప్పుడు అతని మాట అత్తరు పూసినంత గొప్పగా ఉండాలట. అతను మాట్లాడుతుంటే సెంట్ స్ప్రే కొడితే కనుక ఎంత పరిమళం అయితే కనుక వ్యాపిస్తుందో వారు మాట్లాడుతుంటే దూరమున మాట విన్నప్పుడే మనకైతే తెలిసిపెట్టేట్టు ఉండాలట. తల్లి మాట దూరమున ఉన్నప్పుడే కనుక్కున్న బిడ్డకైతే తెలిసిపోద్ది తెలుసా. అది పొత్తుల్లో ఉన్న శిశువైనా కానీ అమ్మ మాట్లాడుతుంటే కనుక అర్థమైపోద్ది అంట. నీ స్నేహితుడు కూడా ఆ మాట మాట్లాడుతున్నప్పుడు దూరం నుంచి ఆ మాట వింటున్నప్పుడైతే కానీ నీ ప్రాణం లేచి వచ్చేట్టు ఉండేటట్టు ఉండాలి. నీ ప్రాణం లేచి వచ్చేట్టు అలా ఉండాలనుకుంటే కనుక ఎలాంటి వారిని స్నేహితులు అంటారు అన్నప్పుడు ఇంత మనం చదువుకున్న 2వ పాఠ్యభాగం యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభువారు అయితే కనుక మీరు కనుక నాకు స్నేహితులు అవ్వాలి అనుకుంటే ఏమై ఉండాలో తెలుసా, మీరు ఏం చేస్తే నాకు స్నేహితులు అవుతారు. నాకు కూడా ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది నాకు స్నేహితులు అవ్వాలన్నారు అనుకోండి, నేను కూడా ఏం కోరుకుంటానో మీకు తెలుసా. పోనీ మీకు నేను స్నేహితులు అవ్వాలనుకుంటే నా నుంచి మీరేం కోరుకుంటారో తెలుసా. ఏం కోరుకోవాలో యేసుప్రభు చెప్తున్నాడు. ఒక వ్యక్తి కనుక నీ స్నేహితుడు అవ్వాలనుకుంటే కనుక అతని నుంచి నువ్వేం కోరుకోవాలనుకున్నప్పుడు చూడండి 11వ వచనం, మీ యందు నా సంతోషము ఉండవలననియు నా సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్తున్నాను. ఏడ్చువారితో ఏడవండి, సంతోషించేవారితో సంతోషించండి. నా సంతోషం మీ యందు పరిపూర్ణం అవ్వాలి. అనుకోకుండా నాకు ఏదైనా గొప్ప మేలు కలిగితే నా స్నేహితుడు కూడా ఏమైపోవాలి. ఒకళ్ళు ఏదైనా పరీక్ష రాసి నేను పాస్ అయ్యాను అనుకోడు సపోజ్, వెంటనే నా స్నేహితులు ఏమైపోవాలి, పండగ నాది కాదు ఎవరిదే పండగ అవ్వాలి, నేను పాస్ అయ్యానన్న ఉద్దేశంతో అయితే కనుక నా స్నేహితులు పండగ చేస్తున్నట్టు ఉండాలి. నాకేదైనా వ్యాపారంలో లాభం వస్తే కనుక నా స్నేహితులు ఆ సంతోషాన్ని అయితే కనుక పంచుకునేటట్టు ఉండాలి. నాకేదైనా కుటుంబ పరంగా కానీ మరొక కానీ మేలు కలిగితే వెంటనే వాళ్ళైతే కనుక చప్పట్లు కొట్టుకుంటూ మా వాడికి ఇలా జరిగింది కదా అని. కానీ ఈరోజు స్నేహితులు అలా కాదండి. మనం పిలిచి వారికి పార్టీ ఇవ్వాలి. మనసు ఏదైనా మేలు కలిగింది అనుకోండి, మరే ఇలా అయింది కదా సాయంత్రం భోజనానికంటే అలాగా అబ్బో ఇంతోడు దానికి మళ్ళీ పార్టీ ఏట్రా ఎందుకు. వాళ్ళు మనం చూసి ఓర్చే రకం కాదు, ఓరవలేని జలస్ అంటారు చూసారా, ఆ జలసీ ఫీల్ అయ్యే వాళ్ళే మన స్నేహితులు అండి. ఈరోజు నీ ఉన్నతులు చూసి వారవలేరు కానీ పేరుకి మాత్రం స్నేహితులు. నీ కలిగిన సంతోషాన్ని వాళ్ళైతే కనుక ఒక విధంగా చూస్తే ఏమన్నా ఇక్కడ తగ్గించేటట్టు ఉన్నారే తప్ప పెంచేటట్టు ఎవరు ఉండరండి. నీ సంతోషంలో పాలు పంచుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా, నీ సంతోషంలో పాలు పంచుకునే వాళ్ళు ఉన్నారా. ఇక్కడైతే కనుక యేసు ప్రభు చెప్తున్నాడు, నాకు స్నేహితుడు అవ్వాలనుకుంటే నా సంతోషం మీ యందు పరిపూర్ణం అవ్వాలి. నాకు ఏదైతే కలిగిందో అది మీలో కనపడాలి. నా పుట్టినరోజు ఈరోజు అన్నాను అనుకోండి సపోజ్, నా పుట్టినరోజు అయితే కనుక ఏం చేయాలి, అప్పుడు నేనైతే కనుక ఒక కేక్ కొనుక్కొచ్చుకుని, నేనే చాక్లెట్లు పట్టుకొచ్చుని, నేనే బిర్యానీ చేయించుకుని, నేనే అన్నీ చేసుకుని రండి నా పుట్టినరోజు రండి అంటే కనుక తినడానికి వచ్చేస్తే ఇది పుట్టినరోజు పండుగ కాదండి. నా పుట్టినరోజు అయితే ఇక్కడ కూర్చుని మీరందరూ ఏం చేయాలి, నన్ను బట్టి మీరు సంతోషిస్తున్నారు అనటానికి, మా స్నేహితుడు అనటానికి మీరు ఆ పని చేయాలి. కేకులు పట్టవలసిందో, భోజనాలు పెట్టాల్సిందో, చాక్లెట్లు పంచాల్సిందో మీరే ఉండాలి. కానీ మన పరిస్థితి అలా కాదు. ఈరోజు నా పుట్టినరోజుకి నేనే నా సొంత డబ్బా కొట్టుకుని చుట్టూ 10 మంది చేరితే కనుక వాళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పడం. కానీ నన్ను నుంచే పెట్టి నాకు ఎవరైతే కనుక ఆ పుట్టినరోజు పండుగ చేస్తారో వాళ్ళు స్నేహితులు. లోకానికి ఇది తెలియదు. ఇది ఎలాగ మూర్ఖుల ప్రపంచం కదా. ఈ మూర్ఖుల ప్రపంచంలో ఎవరికేం చెప్పినా మ్యాటర్ చెప్తే కనుక అర్థం కాదు. ఎంతసేపు కూడా తాము చేసుకున్న దాన్ని బట్టి ఆనందించడమే తప్ప ఇంతకీ వాస్తవంగా నా స్నేహితుడైతే నా ఎడల ఏం చేయాలనే సంగతి కూడా తెలియట్లేదు. అందుకు నేను నా సంతోషం మీ యందు పరిపూర్ణం కావాలి. నాకు స్నేహితులు అవ్వాలనుకుంటే కనుక మీరు ఎలా ఉండాలనేది. ఇక రెండవది, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. పెడతారా నా కొరకు ప్రాణం? ఏడు కూర్చున్న మీలో కనుక నా స్నేహితులు అవ్వాలని కనుక ఎవరు అనుకున్నట్టయితే నిజంగా మీరైతే నా కోసం ప్రాణం పెట్టేవాళ్ళేనా? పోనీ మీ స్నేహితుడిగా నేనుంటానని మీరు అనుకుంటున్నారేమో. మీ కొరకు నేను ప్రాణం పెట్టగలిగే స్థితిలో ఈరోజు ఉన్నానా? మీ దగ్గర అన్నీ బాగున్నంతసేపు మీ దగ్గర ఉండి ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగితే కనుక మొహం మార్చుకుని వెళ్ళిపోతుంటే వీడి స్నేహితుడు ఎట్లా అవుతాడో? పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నంతసేపు మీ చుట్టూ 10 మంది చేరి అననుకూలంగా ఉన్నప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటే కనుక వీళ్ళ స్నేహితులు ఎలా అవుతారండి? లోకంలో ఇలాంటి వాళ్ళే ఈరోజైతే కనుక అంతా దొంగలు. పేరుకు మాత్రం అవసరం ఉంటే కనుక వాళ్ళకి ఎక్కడలేని ప్రేమ తన్నుకొచ్చినట్టు నటిస్తారు. కానీ అవసరం తీరిపోయింది అనుకుంటే, లేదా నీ వల్ల ప్రయోజనం లేదనుకుంటే కనీసం నువ్వు కళ్ళంటే నీళ్లు పెట్టుకున్నా తుడిచేవాడు కూడా ఎవరు లేకుండా అందరూ వెళ్ళిపోతారు. యేసుప్రభు అయితే చెప్తున్నాడు కండిషన్స్. ఒకవేళ కనుక 2 వ్యక్తుల మధ్యన కనుక స్నేహం ఉంది, మేము స్నేహితులం అని చెప్పుకోవాలనుకుంటే ఒకటే మాట, మొదట ఒకరి యందు ఒకరి సంతోషం పరిపూర్ణం కావాలి. నా సంతోషం మీ యందు పరిపూర్ణం కావాలి, మీ కలిగిన సంతోషం నా యందు పరిపూర్ణమయ్యేటట్టు ఉండాలి మొదటి మాట. రెండవది, మీ కొరకు నా ప్రాణం పెట్టేటట్టు ఉండాలి, లేదా నా కొరకు మీరు ప్రాణం పెట్టేటట్టు ఉండాలి. ఉందా? ఇలాంటి వారైనా ఈరోజు లోకంలో ఉన్న మన స్నేహితులు?
దేవుడు చెప్తున్న వాళ్ళైతే కనుక ఇలాంటి వాళ్ళేనా? ఇలాంటి వారితోనే మీరు సావాసం చేస్తున్నారా అని కిందకు వచ్చేటప్పటికి అన్నాడు చూడండి, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు. ఇక మూడో మాటకు వచ్చేటప్పటికల్లా, నేను ఏదైతే చెప్తున్నానో ఆ మాటకు మీరు కట్టుబడేటట్టు ఉండాలి. నేను ఏదైతే చెప్తున్నానో ఆ మాటనైతే మీరు నెరవేర్చేటట్టు ఉండాలి. నేను చెప్పేది ఒకటైతే మీరు ఇంకోటి చేసుకెళ్ళిపోతూ స్నేహితులు ఎలా అవుతారు? అభిప్రాయ భేదాలు ఉండకూడదండి. ఇద్దరిది కూడా ఏక మనస్సు ఏక భావం ఉండేటట్టు ఉండాలి. ఎవరైనా ఇద్దరు స్నేహితులు అనుకున్నప్పుడైతే కనుక ఒకే తీరుగా ఆలోచించేటట్టు ఉండాలి. ఒకళ్ళ అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు కూడా కూర్చుని వాటిని పరిశీలించుకుని ఇద్దరూ కలిసి ఏదో ఒక నిర్ణయానికి రావాలి. నీ దారి నీది, నా దారి నాదనుకుంటే కాదు. మరి ముఖ్యంగా బయట వాళ్ళ గురించి ఏం మాట్లాడడం లేదు, కానీ కనీసం మీ భార్యాభర్తల గురించి ఇలా మాట్లాడుకోండి. ముందు మీ భార్యాభర్తల గురించి ఇది ట్రై చేయండి. దేవుడు మిమ్మల్ని అలా ఉండమని చెప్పాడో. కనీసం మీ భార్యాభర్తల మధ్యన ఉన్న ధర్మాన్ని కూడా మీరు నెరవేర్చకపోతే రేపటి దినాన మీరు పరలోకమందున దేవుని చిత్తాన్ని ఎలా నెరవేరుస్తారు? లోకంలో మీకు అప్పగించబడిన జీవిత భాగస్వామిని మీరు సరిగా చూసుకోకపోతే రేపటి దినాన యేసు ప్రభుతో పాటు మీరు యుగయుగములు ఎలా ఉంటారు చెప్పండి? అందుకని మీరు ఏం చేయాలనుకున్నప్పుడు ఒకటైతే కనుక ఒకరి సంతోషం మరి ఎందుకు పరిపూర్ణం కావాలి, ద ఫస్ట్ వన్. రెండో దాని దగ్గరికి వచ్చేటప్పుడైతే కనుక ఏం చేయాలట? ఒకరి కోసం ఒకరైతే కనుక ప్రాణం పెట్టాలి. మూడో దాని దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఒకరి మాట ఒకరైతే కనుక గౌరవించేటట్టుగా ఉండాలి. ఇలాంటి వాళ్ళైనా మీ స్నేహితులు? ఎవరో ముక్కుమోహం తెలియని వాడిని, ఏదో ఫోన్లో పరిచయమైన వాడిని, దారంటే వెళుతున్నప్పుడు, బస్సులో కూర్చున్నప్పుడు, ట్రైన్లో పక్కన కూర్చుంటే కనుక వాడిని స్నేహితులు అనుకునే లోకం ఇది. ఎంత అమాయకత్వంగా ఉందనుకుంటే, ఎంత అవకాశవాదంగా మనుషులు మాట్లాడుతున్నారు అనుకుంటే నిజంగా నేను పిచ్చితనం కదా అనుకో. కానీ ఇది కాదండి స్నేహం అంటే కనుక, ఇది కాదు. దేవుడైతే కనుక ఇది చెప్పట్లేదు. మీరు ఒకరి కోసం అనుకున్నప్పుడైతే ఇంకొకరు ఉండాలి కదా. ఒకరు మాట్లాడుతుంటే కనుక మరొకరికి అత్తరు వాసన పీల్చినంత గొప్పగా ఉండాలి. సెంట్ స్ప్రే చేస్తే కనుక వచ్చే పరిమళంలో కనపడాలి. ఒకరు మాట్లాడుతుంటే ఒకరు, అంటే నువ్వు మాట్లాడుతుంటే కనుక అంత చక్కగా ఆస్వాదించినట్టు ఉండాలి. కానీ నేను మాట్లాడుతుంటే కనుక నీకు నచ్చట్లేదు, అది సువాసనగా కాకుండా దుర్వాసనగా నీకు వినపడుతుంది అనుకుంటే దాని అర్థం ఏంటి? భార్య మాట్లాడుతుంటే భర్త అనుకున్నా, భర్త మాట్లాడుతుంటే భార్య అనుకున్నా, ఇద్దరు కూడా ముక్కు మూసుకునే పరిస్థితి వస్తుందంటే అర్థం ఏంటి చెప్పండి? చెవులు మూసుకునే పరిస్థితి వస్తుందంటే, కళ్ళు మూసుకునే పరిస్థితి వస్తుందంటే దాని అర్థం ఏంటి చెప్పండి? వాళ్ళ స్నేహితులనా? ఈరోజు లోకంలో కూడా ఒకరికైనా ఫ్రెండ్స్ అని మీరు ఎవరినైతే అనుకుంటున్నారో నిజంగానే వాళ్ళు మీ కొరకు ప్రాణం పెట్టేవాళ్ళేనా? వాళ్ళైతే కనుక నిత్యము కూడా విడిపోకుండా ఎప్పటికైతే మిమ్మల్ని అడ్డు పెట్టుకుని ఉండేవాళ్ళేనా? అలాంటి వారే మీకైతే కనుక ఈరోజు అయితే కనుక స్నేహితులుగా ఉన్నారు లేదు ఒకసారి చెక్ చేసుకోండి. అలాంటి వారే మీ దగ్గర ఉన్నారా? అందుకనే దేవుని మాట దగ్గరికి వచ్చేప్పటికల్లా నా ఆజ్ఞానుసారంగా మీరు జీవించినట్లయితే, నేను చెప్పిన ఆజ్ఞలు కనుక మీరు అనుసరించినట్లయితే కానీ మీరు నాకు స్నేహితులుగా ఉంటారు అన్నాడు యేసుప్రభువారు ఆ రోజు అపోస్తులను తన స్నేహితులుగా చేసుకున్న యేసుప్రభువారు చెప్తున్నమాట. మీరు మూడవ పాఠ్యభాగం దగ్గరికి వచ్చేటప్పుడు యాకోబు రాసిన పత్రికలో అక్కడైతే కనుక దేవునికి అబ్రహాముకున్న సంబంధాన్ని గురించి అక్కడ చెప్తూ, అక్కడ దేవునిని లేకపోతే కనుక అబ్రహామును అయితే కనుక దేవుడు ఏమని సంబోధించాడో, వారిద్దరి మధ్యన కూడా బంధం ఎలా ఉంది అన్న సంగతిని గురించి అయితే కనుక రాయబడిన మాట చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుతున్నాను, లేదా 20వ వచనం నుంచి కదా మన పాఠ్యాంశం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? ఐ లవ్ యూ సో మచ్ అని నోటి మాట చెప్పడమేనా? ఐ లవ్ యూ డార్లింగ్ అంటే సరిపోద్దా? మాట వరకు వస్తే కనుక ఐ లవ్ యూ అంటే సరిపోయిందా? లోకంలో ప్రేమ అనుకుంటే కనుక చాలామంది అలాగే అనుకుంటున్నారు. కానీ ఇది కాదు, క్రియలు కావాలి. నువ్వు నోటుతో చెప్పడం గురించి కాదు, నోటుతో ఎవరైనా చెప్తారు, నోటి మాటలే కదా, పెదవుల వలన కాదు. ఎందుకంటే 7వ అధ్యాయం 6వ వచనం మార్కు సువార్త మనం చదువుతున్నప్పుడు యెషయా ప్రవచనాన్ని గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది కదా అని. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. హృదయం దగ్గరగా ఉండే మాట్లాడుతున్నారా, దూరంగా ఉందా? పెదాలు మాత్రమైతే కనుక చక్కగా అయితే కనుక తీయగా వల్లివేసేటట్టుగా చాలామంది మాట్లాడతారు, కానీ హృదయం మాత్రం ఇవ్వరు. నీ హృదయం రావాలనుకున్నప్పుడైతే కనుక ఆ హృదయం నుంచి వచ్చే పనులు బట్టి చెప్తున్నాడు అక్కడ. క్రియలు లేని విశ్వాసము మృతమైనది, నువ్వు అది తెలుసుకో, నిష్ఫలమైనది, అది వేస్ట్ అది. అందుకని అబ్రహామును గురించి ప్రస్తావిస్తే అక్కడ అంటున్నాడు, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు దేవుడు అడిగాడట, అబ్రహాము నా కొరకు నీ కుమారుడిని ఇస్సాకుని ఇస్తావా అని. ఇస్తావా అన్నాడు ఆయన. ఇస్తావా అనే లోపల ఇస్తానని మాట కూడా చెప్పలేదు ఈయన. ఇంకా మాటలతో కాకుండా ఈయనైతే కనుక పని ఎలా చేశారో తెలుసా? క్రియారూపంగా అయితే కనుక ఆయనకు ఆన్సర్ ఇచ్చాడు ఆయన. జవాబు నోటుతో కాకుండా క్రియల రూపంలో చెప్పాడు ఆయన.
నా కొరకు నీ కుమారుని ఇస్తావా అంటే కనుక వెంటనే ఇంక వెనక ముందు చూడకుండా వెంటనే దేవుడు చెప్పిన చోటకు వెళ్ళిపోయాడు. 3 రోజుల ప్రయాణం అది. ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళి తన కుమారుని ఇస్సాకునైతే కనుక అక్కడ కొండ మీద బలి ఇవ్వటానికి ఆయన సిద్ధపడిపోయాడు. ఈరోజు మీ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు కూడా మీరు ఏదైనా కోరుకుంటే ఇస్తారా? మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఏదైనా కోరితే కనుక, ఎవరినైతే మీరు ఫ్రెండ్ అంటున్నారో అయితే మీరే ఫ్రెండ్ అని చెప్పుకున్నారో వారు కనుక ఏదైనా కోరితే కనుక వెనక ముందు చూడకుండా ఇవ్వగలిగేంత పెద్ద మనసు మీకుందా? నా స్నేహితుడు అడిగితే నేను కాదంటానా? నా స్నేహితుడు అడిగితే నేను కాదంటానా? యేసుప్రభు అయితే కనుక మన కొరకు ఆయన ప్రాణమే ఇచ్చేస్తాడు. మీరైతే కనుక కనీసం మీ పిల్లల్ని ఆయన కొరకు అర్పిస్తారా? చంపక్కర్లేదండి, సేవ కొరకు ఇస్తారా? మీ సమయాన్ని దేవునికి ఇస్తారా? మీరు సంపాదించుకున్న సొత్తులో కొంతమైతే కనుక ఇవ్వగలరా అంటే కనుక ఎంతమంది ఇస్తారు చెప్పండి? అక్కడ అడుగుతున్నమాట, అబ్రహాం అయితే కనుక దేవుడు అడిగినందుకైతే తన ఏక కుమారుని కూడా ఏం చేశారట, ఆయన బలిగా ఇవ్వటానికి ఆయన సిద్ధపడ్డాడు. అందుకనే అబ్రహాముని దేవుడు ఏమని సంబోధించాడు? ఆయన మాటలతో కాదు, క్రియల రూపంగా చెప్పాడు. అబ్రహాం చేతల్లో ఉన్నది, మాటలు ఎక్కువ కాదని చెప్పేది అంతా కూడా క్రియల రూపంలో చెప్పాడు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడిని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలిగ చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. చేసిన పనులను బట్టి అతని విశ్వాసం ఏమిందంట? పరిపూర్ణమైంది. ఫుల్ పేజ్డ్గా ఉండాలనుకుంటే, ఇక కొరత లేకుండా ఉండాలనుకుంటే కనుక క్రియారూపంగా అక్కడ కనపడాలి. ఈరోజు మీ ఫ్రెండ్స్తో మీరు చేసే సాంగత్యం పెదాలతోనా, నిజంగా మీ హృదయంతోనా? నిజంగా మాటలు చెప్పి సరిపుచ్చుతున్నారా? క్రియరూపంగా కూడా మీ ఫ్రెండ్స్ ఎడలైతే కనుక మీరు అలాగే చేస్తారా? ఈరోజు ఇంత ఏదైనా అడిగేమనుకోండి, సపోజ్ అయ్యో ఎంత భాగ్యం, నువ్వు అడిగితే నేను కాదంటానా అని అయితే కనుక తీగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వెనకాలైతే కనుక బండబూతులు తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నువ్వు అడిగితే నేను కాదంటానా అంటే మాత్రం మాట వరకు మాత్రం గొప్పగా మాట్లాడతారండి, డంబంగా మాట్లాడతారు, ఆడంబరంగా మాట్లాడతారు, అవతవాడికి నిజమైన భ్రమ కల్పిస్తారు. కానీ పనుల దగ్గరికి వచ్చేప్పుడు మాత్రం మనిషి కంటి కనపడకుండా మాత్రం పారిపోతాడు. అందుకని ఇక్కడ పడుగుతున్న మాట, క్రియల రూపంగా అయితే కనుక అతనైతే కనుక ఫుల్ఫిల్ అయ్యాడు కదా, పరిపూర్ణుడు అయ్యాడు కదా అన్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. అబ్రహాము దేవుని నమ్మాడు. స్నేహితులు అనుకున్నప్పుడు బంధం ఎలా ఉండదో తెలుసా? నమ్మకం ఉండాలి స్నేహితుల మధ్యన. మీ భార్య భర్తను నమ్మేటట్టుగా, భర్త భార్యను నమ్మేటట్టు ఉండాలి. తమ ప్రాణాలను కూడా వాళ్ళ చేతిలో పెట్టేటట్టు ఉండాలి. తమ బ్రతుకు వాళ్ళ చేతిలో ఉంది కదా అనుకునేటట్టు ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను దేవుని నమ్ముతున్నాను, నా జీవితాన్ని ఆయనకి ఇస్తున్నాను, ఆయనను నేలముంచినా పాలముంచినా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. తప్పకుండా ఆయనైతే కనుక నా ఆయనైతే కనుక సరి అయిన పద్ధతిలో ఉండే నాకైతే తగిన న్యాయాన్ని చేస్తాను నమ్మకంతో దేవుని నమ్మటం అండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన లేఖనము నెరవేర్చబడిన, మరియు దేవునికి స్నేహితుడిని అతనికి పేరు కలిగాను. అబ్రహాముకి ఏం కలిగిందంట? ఆయన దేవునికి స్నేహితుడు. ఈరోజు మనం ఎవరికి స్నేహితులం? స్నేహితులమయ్యే అవకాశం మన దగ్గర ఉందా? అంటే స్నేహితులం అయ్యేటట్టుగానే మన బ్రతుకుందా అని. నువ్వు స్నేహితుడు అయితే కనుక జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా? దానివల్ల కలిగే మేలు ఎలా ఉంటుందో తెలుసా? అబ్రహాం అయితే కనుక దాదాపు 175 సంవత్సరాలు బ్రతికాడు, చనిపోయాడు. తనైతే కనుక ఒక్కగానొక్క కొడుకు అనుకున్న ఇస్సాకు తన జీవితకాలం ప్రారంభమైంది. ఆయన కొన్నాళ్ళు బ్రతికైతే కనుక అతనైతే ఏశావుని యాకోబులు కానీ ఆయన చనిపోయాడు. యాకోబు 12 మంది సంతానం కనుక్కున్నారు. ఇలా కొన్నాళ్ళు గడిచిందండి. సుమారుగా అయితే కనుక జరుపుకుంటూ దాదాపు ఒక 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత, 1000 14 సంవత్సరాలు, 1400 1300 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకనొక సమయంలో అయితే కనుక అతని సంతానం, అబ్రహాము నుంచి వచ్చిన సంతానం దేవునికి అయితే కనుక ప్రార్థన చేస్తున్నారట. యెహోషాపాతు కాలంలో ప్రార్థన చేస్తున్నప్పుడైతే కనుక జరిగిన సంఘటన ఈరోజు మనం మొదటి పాఠ్య భాగంలో చదువుకున్నాం. ఏముందో చూడండి. యెహోషాపాతు ఓ సందర్భంలో తనకు ఆపద వచ్చిందట. ఆ యెహోషాపాతు అనుకునే యోధా దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారైనా, ఆ రాజుగారికి ఎప్పుడైతే కనుక ఆపద కలిగిందో ఆయన ఏం చేస్తున్నాడో ఒకసారి చదువుతున్నాను చూడండి. ఏది 20వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. కలిగిన ఆపద, దానిని బట్టి దేవుని దగ్గరికి ఆయన ఏ విధంగా వెళ్ళాడు అనేది నేను చదువుతున్నాను. ఇది అయిన తర్వాత మోయాబీలు, అమ్మోనీయులు, మేయినుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చింది. వాళ్ళందరూ కలిసి యెహోషాపాతుని రాజు మీదకి యుద్ధానికి వచ్చారు. యెహోషాపాతు అబ్రహాము యొక్క సంతానం. కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హన్సోను తామారును ఏనుగెదిలో ఉన్నారని యెహోషాపాతునకు వర్తమానము తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా యోధా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి.
యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలోండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యోధా యెరూషలేముల జనుల మధ్యన నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇజ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. పరలోకమందున దేవుని యెహోషాపాతు రాజు అయితే కనుక వేడుకోవడానికి అక్కడికి వచ్చి ఎవరిని పేరు పెట్టి, ఎవరి పేరునైతే కనుక ఆయన వేడుకున్నాడు, అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము దేవునికి ఎలా ఉండేవాడు అన్నాడు అతను. అబ్రహాము చనిపోయిన దాదాపు 1300 సంవత్సరాల తర్వాత ఈ మాట చెప్తున్నాడు. అబ్రహాము చనిపోయిన 1300 సంవత్సరాల తర్వాత ఈ మాట చెప్తున్నాడు. మా దేవుడు అనుకున్నప్పుడు అయితే కనుక ఎలాంటి మా దేవుడు తెలుసా? మా పితరుడు అనుకున్న అబ్రహాము యొక్క స్నేహితుడు కదా. అంటే అబ్రహాముకి దేవునికి మధ్య ఉన్న బంధం ఎలా ఉందని మన యాకోబు రాసిన పత్రికలో చదువుతున్నప్పుడు కూడా అబ్రహాము దేవుని కొరకు తన ఏక కుమారుని ఇవ్వటానికి కూడా ఆయన ముందుకు వచ్చాడు. తన కుమారుని బలిగా ఇవ్వటానికి ముందుకు వచ్చేందుకు గాను అబ్రహాము అతనికి స్నేహితుడిగా, దేవునికి స్నేహితుడిగా ఎంచబడ్డాడు. అంటే స్నేహితుని కొరకు ఏదైనా ఇచ్చేది. అబ్రహామేమో తన ఏక కుమారుని దేవుని కొరకు ఇవ్వటానికి ఇష్టపడితే దేవుడు అబ్రహాంకి ఏమిచ్చాడు? దేవుడు అబ్రహాంకి ఏమిచ్చాడు? ఈయన చెప్తున్నాడు. ఏమని అంటున్నాడట? 7వ వచనం. ఇప్పుడు మనం చదువున్న 20వ అధ్యాయం 7వ వచనంలో, నీ జనులైన ఇజ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, అబ్రహాము సంతతిని ఇవ్వటం కోసం దేవుడు ఎంతమందిని? 7 జాతుల ప్రజలనైతే కనుక ఆయన తోలేసి ఆ స్థలాన్ని, ఆ కనాను దేశం, ఈరోజు ఇజ్రాయేలీ దేశం అని ఏదైతే పిలువబడుతుందో ఆ ఇజ్రాయేలీ దేశాన్ని అబ్రహాము సంతతికి దేవుడైతే రాసిచ్చినట్టుగా, ఏదో పట్టాదారు అయితే కనుక పట్టా ఇచ్చినట్టుగా అయితే కనుక ఆ దేశాన్ని వాళ్ళకి ఇచ్చేశారు కదా. అబ్రహామేమో తన కుమారుని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడినందుకు గాను దేవుడు అబ్రహాముకి అయితే కనుక ఆ విశాలమైన దేశాన్ని అయితే కనుక పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని ఆయనకి ఇచ్చాడు. స్నేహితులండి, మీరైతే కనుక స్నేహితులైతే మీరేమి ఇచ్చుకుంటున్నారు? మీరు స్నేహితులని కనుక మీరు పిలువబడితే, మీరు భార్య భర్తలే స్నేహితులు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, మీరేమి ఇచ్చుకున్నారు ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీరు ఎవరినైనా ఒకవేళ స్నేహితులుగా భావిస్తే కనుక ఆ స్నేహితులు మీ కొరకు ఏం చేస్తారు? మీరే వాళ్ళ కొరకు ఏం చేస్తారు? ఇవేమీ లేకుండా ఊరికే ఫ్రెండ్షిప్ అనుకుని చెప్పి ఆ స్నేహాన్ని మీరైతే కనుక మకిలి పట్టించకండి. అందుకని లోకంలో మనుషులకి ప్రేమ అంటే పూర్తి డెఫినేషన్ తెలియదు, స్నేహం అంటే పూర్తి డెఫినేషన్ తెలియదు. తెలియకుండానే వాళ్ళైతే కనుక ఏదో వాళ్ళకు తోచిన పిచ్చి, వెర్రి అంటారు కదా, క్రేజీ అన్నారు అక్కడ. ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే క్రేజీ అని. ఆ వెర్రితనంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారే తప్ప ఇంతకీ చేసే దాంట్లో ఉన్న అర్థం ఏంటో వాళ్ళకి తెలియదు. స్నేహం వద్దని కాదండి, స్నేహితులుగా ఉండొద్దని దేవుడు చెప్పట్లేదు. కానీ ఆ స్నేహం ఎలా ఉండాలనుకుంటే కనుక ఒకరికొకరు తమ బ్రతుకులైతే కనుక అర్పించుకునేటట్టు ఉండాలి. ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టుకునేటట్టు ఉండాలి. ఒకరి కొరకు మరొకరు దేని కానీ త్యాగం చేసేంత గొప్ప స్థితి అయితే కనుక స్నేహితుల మధ్యన ఉండాలి. ఏ రోజైతే కనుక ఇట్టి సహవాసం, ఇట్టి స్నేహం అయితే కనుక మన మధ్యన ఉంటుందో, ఇది మాటలతో కాకుండా క్రియలతో ఏ రోజైతే కనుక మీరు చేస్తారో నిజంగానే దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు అవుతారు. ఈ లోకంలో అట్టి సహవాసం మీరు చేసినందుకు గాను ఇదే సహవాసాన్ని అయితే కనుక దేవుని కుమారుడైన యేసుక్రీస్తును లేకపోతే కనుక పరలోకమున్న దేవునితో కూడా ఆ సహవాసాన్ని మనం కొనసాగించడానికి అవకాశం కలుగుతుంది. అంతేగాని లోకంలో మీరు చేసే అబద్ధపు స్నేహాన్ని పెట్టుకోకండి. ఇదే సహవాసాన్ని దేవుడు కోరుకుంటాడని మాత్రం అనుకోవద్దండి. దేవుడు కోరుకునేది కావాలనుకుంటే మళ్ళీ మనం దేవునికి అర్పించుకునేంత స్థితి మనకు ఉండాలనుకుంటాడు. నువ్వు దేవుని కొరకు నువ్వు నిలబడితే నీ కొరకు దేవుడు నిలబడతాడు. నువ్వు దేవుని కొరకు నీకు ఉన్నతమైనది ఏదైతే ఉందో ఇవ్వటానికి నువ్వు ఇష్టపడిన రోజున దేవుడైతే కనుక అత్యంత ఉన్నతమైనది నీ కొరకు ఇవ్వడానికి అయితే కనుక ఆయన ఇష్టపడతాడు. ఎవరైతే ఇది గుర్తిస్తారో, ఎవరైతే కనుక దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకుని జీవిస్తారో నిజంగా వాళ్ళ బ్రతుకులు ధన్యకరం అవుతాయి. అలాంటి సంతోషాన్ని లేకపోతే అలాంటి సహవాసాన్ని మీరు కూడా కోరుకోవాలని, అలాంటి స్నేహితులతో మీరు ఎల్లప్పుడూ కూడా అయితే కనుక మనసు కలిపి జీవించాలని మరి మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.